రోజు సాయంత్రం ఆహారం కోసం అమ్మ పిల్లి అడవిలోకి వెళ్ళాలి. అలా ఒక రోజు వెళ్తుంటే ఇలా జరుగుతుంది. పిల్లలు, ఆట ఆపండి. నేను ఆహారం కోసం అడవికి వెళ్తున్నాను. ఇప్పుడు నా అమ్మ, మేము కూడా నీతో వస్తాము. వద్దు గీత, అడవిలో చాలా జంతువులు ఉన్నాయి, మనం ఇక్కడే ఉందాం. అవునమ్మా, నువ్వు వెళ్ళు. కానీ మాకు ఎలా తెలుస్తుంది తలుపు దగ్గర ఉన్నది నువ్వే అని? మంచి ప్రశ్న భావన. నేను వచ్చినప్పుడు ఈ పాట పాడుతాను. రండి రండి నా పిల్లి కూనలు, చక్క చక్క వచ్చి తలుపు తీయండి. ఓహో, భలే బాగుంది పాట. ఈ పాట వింటేనే తలుపు తీస్తాము. సరే. అరే మనం పెట్టేది అబ్బబ్బా, ఈ పెళ్లి పిల్లలు భలే రుచిగా ఉంటారు. కానీ ఆ పాట సరిగా గుర్తులేదు, ప్రయత్నిస్తాను. అవు తప్పు కొడుతున్నావు. అమ్మ వచ్చేసిందా? పిల్లలు, నేను మీ అమ్మని, తలుపు తీయండి. మరీనా అమ్మ పాడే పాట పాడబెట్టి. పాట? పిల్లి పిల్లలు రండి, తలుపు తీయండి. కాదు, ఆ పాట కూడా కాదు. నక్కవి కదా, వెళ్ళిపోయి నుంచి. రండి రండి నా పెళ్లి కూరలు, మీ అమ్మను వచ్చాను, చకచక వచ్చి తలుపు తీయండి. అరే, ఇది అమ్మ పాట. అమ్మ వచ్చేస్తుంది. అవును, అందరూ త్వరగా పడండి, త్వరగా తలుపు తీద్దాం. ఎలా వస్తుంది? ఆగండి. కానీ అమ్మ ఎంత త్వరగా ఎలా వస్తుంది? తొలికారు పిల్లలు, ఈరోజు మీకు మరణం. కాపాడండి, కాపాడండి. ఎవరో కేకు వేస్తుంది. ఆగండి. చిక్కగారు, మమ్మల్ని కాపాడండి. నక్క మమ్మల్ని తినాలి చూస్తుంది. ఒరే నక్క, ఈ పెళ్లి పిల్లల చోటుకి వస్తే నిన్ను వదలను. అమ్మో, వేటగాను, నేను పారిపోతున్నా. పిల్లలు ఏమంది? అందరూ బయట ఎందుకున్నారు? అమ్మా, అమ్మ, నక్క నేను చూసి పాట నేర్చుకుంది. నక్క మమ్మల్ని మోసం చేసింది. పిల్లిగారు, నీ పిల్లలు చాలా తెలివైన వారు. కానీ నక్క చెట్టులు మారింది. ఇకపై జాగ్రత్తగా ఉండండి. నీతి: అమ్మ మాట ఎప్పటికీ బంగారు మూట. ధన్యవాదాలు. నా పేరు గీత. నా పేరు రియా. నా పేరు భావన. నా పేరు
మేనక. నా పేరు శిఖర్.